హాయ్ హలో అందరికీ ప్రెగ్నెన్సీలో వాటర్ ఈటినట్టే చూసేద్దామా. పొట్టు మినపప్పు బియ్యం అలాగే కొంచెం మెంతులు శనగపప్పు నానబెట్టేసుకొని దోశకైతే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ టిఫిన్లోకి అయితే సింపుల్గా ఇలా దోశ ప్రిపేర్ చేసేసుకొని విత్ టొమాటో చట్నీ చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు మా పొట్టి నేను అదే కానీ చేసాం. అయితే స్నాక్స్కి పొట్టిది బ్రెడ్ ఆమ్లెట్ అడిగింది అనమాట. సో దానికైతే మంచిగా స్కూల్లో స్నాక్స్కి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసిచ్చాను. దాని తర్వాత హాస్పిటల్ చెకప్ అయితే ఉండే అనమాట, బ్లడ్ టెస్ట్ ఉంది. సో ఇంకా హాస్పిటల్ విజిట్ కోసం అయితే వెళ్ళాను అనమాట. అండ్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా 11 ఏదైనా ఒకటి తీసుకోవాలి కదా స్నాక్. అండ్ ఈరోజు వచ్చేసి కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే డ్రాగన్ ఫ్రూట్ అలాగే సిట్రస్ ఎండలో ఇలా విటమిన్ డి వంతు అలాగే మన బాడీకి మంచి న్యూట్రియన్స్ అయితే అబ్జర్వ్ అయిపోతాయి అనమాట. అలా కాసేపు ఎండలో కూర్చున్న తర్వాత కాసేపు అయిన తర్వాత రెస్ట్ మూడ్కి వెళ్ళిన తర్వాత మంచిగా బాయిల్డ్ ఎగ్ విత్ వెజిటేబుల్ కర్రీస్ అన్నీ తీసేసుకోండి. ఈవినింగ్ వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్ అలాగే ఆల్మండ్ అండ్ వాల్నట్స్ అలాగైతే తీసుకున్నాను, డ్రై ఫ్రూట్స్. అయితే మనం ఎంత హెల్తీగా తిన్నా కూడా మనకొకరు ఉంటారు కదా, మమ్మీ అదితే ఇదితే అని. సో మా పిజ్జా లవర్ అయితే వచ్చేసింది. పిజ్జా తీసుకురా అని చెప్పగానే వాళ్ళ డాడీ ఊరుకుంటారా, తీసుకొచ్చారు. సో ఇది కూడా కానిచ్చేసాము. ఇంకా ఇదనమాట నా నైట్ డిన్నర్ అయితే దీంతో సింపుల్గా అయిపోయింది. ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడానికి అయితే ప్రిఫర్ చేశాను. అండ్ నెక్స్ట్ డే ఫ్రూట్స్ అగ్రిగేట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఏం జ్యూస్ తాగాలి ఏంటి అనేది అయితే మా వారు తెచ్చేసి అక్కడ పెట్టేశారు.